చెప్పవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నదన్న మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మల్కాజ్గిరిలో మనం ఎందుకు గెలవాలి, అసలు బీఆర్ఎస్ కు పార్లమెంట్ సీట్లు ఎందుకు ఉండాలి, పార్లమెంట్ సభ్యులు ఎందుకు ఉండాలి? అక్కడిక్కడ ఒకరిద్దరు అడుగుతారు, అన్నా మరి హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో ఢిల్లీలోనేమో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఈ రోజు మీకెందుకు ఇవ్వాలి ఓటు అని అడుగుతారు కొంతమంది. మిమ్మల్ని వాళ్ళకొకటి గుర్తు చేయండి. 2001లో మన నాయకుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టిండ్రు ఏప్రిల్ 27 నాడు. సరిగ్గా 23 ఏళ్లు నుండి 24 ఏట నిన్నగాక మొన్ననే అడుగుపెట్టినాం. పార్టీ పెట్టిన మొదటి రోజు కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఇక్కడే జలదృశ్యంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? నేను పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారానే తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలుస్తా, మీరు ఓట్లేయండి, నాకు పార్లమెంట్లో సీట్లు ఇవ్వండి, నేను తెలంగాణ తీసుకొని వస్తా అని చెప్పిండు. అన్ని పత్రికల్లో తెల్లారి చాలా ప్రముఖంగా తాటికాయంత అక్షరాలతో తెల్లారి వేసింది. వేస్తే ఆ రోజున్న ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇద్దరు కూడా ఒకటే మాట అన్నారు ఆ రోజు. కేసీఆర్ చెప్పిండు కదా, ఓట్లేస్తే ఎంపీ సీట్లు ఇస్తే నేను తెలంగాణ తెస్తా అంటుండు కదా, మరి పార్లమెంట్ లో 543 సీట్లున్నాయి, ఏదన్నా బిల్లు పాస్ కావాలంటే 272 సభ్యులు ఉండాలి. దబ్బన కేసీఆర్ 17కు 17 గెలిచినా తెలంగాణ ఏరియాలో 17కి 17 గెలిచినా ఎక్కడికెళ్ళి అవుతుంది తెలంగాణ అని చెప్పి ఇద్దరు కూడా ఎటకారం చేసింది. ఆ తర్వాత 2004లో ఎన్నికలకు పోయినాం, మనం 5 ఎంపీలు గెలిచినాం. ఆ 5 ఎంపీలతో ఏం చేసినాం? ఢిల్లీకి పోయి కాలికి బల్బం కట్టుకొని ఎక్కని కొండలేదు మొక్కని బండలేదన్నట్టు 36 పార్టీలను ఒప్పించి గదే 5 ఎంపీలు అల్టిమేట్ గా తెలంగాణ తెచ్చిందే మనం. ఈ మాట గుర్తు చేయాలి ప్రజలకి. ఎందుకంటే అడిగేటోడు అడుగుతాడు, మీకు ఎందుకు వేయాలి ఓటు అంటాడు. ఎందుకు వేయాలంటే నేను ఇంకో కారణం చెప్తా. ఇవాళ రేపటి రోజున ఈ లోక్సభలో గులాబీ కండువా లేకపోతే, గులాబీ ఎంపీలు లేకపోతే ముఖ్యంగా హైదరాబాద్ కు పెద్ద డేంజర్ ఉన్నది. హైదరాబాద్ కు పెద్ద డేంజర్ ఉన్నది. హైదరాబాద్ మీకు గుర్తుండాలి చరిత్ర. 2014లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అంటే అప్పుడు కూడా కొన్ని కుట్రలు జరిగినాయి. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనే డిమాండ్ కూడా వచ్చింది. ఆనాడే హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేయాలి అని మాట్లాడింది. కానీ మనం ఒప్పుకోలేదు, గట్టిగా కొట్లాడినాం. కాబట్టి ఆ ప్రపోజల్ ఇంకా పోయింది. కానీ ఈ సంవత్సరం జూన్లో 10 ఏళ్ళు అయిపోతున్నది ఉమ్మడి రాజధాని. 10 ఏళ్ల కోసం ఉమ్మడి రాజధానిని పెట్టిండ్రు ఆంధ్రాకు తెలంగాణకు. సరే, ఆంధ్రాలో వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆంధ్ర సోదరులతో మనకేం పంచాయతీ లేదు. మన బతుకు మనం బతుకుదామంటే రేపు గనక బీజేపీకి ఓటేసినా కాంగ్రెస్ కు ఓటేసినా ఒక పెద్ద ప్రమాదం ఉన్నది. ఖచ్చితంగా జూన్ 2 తర్వాత ఉమ్మడి రాజధాని అనేది జరిగిపోయిన తర్వాత హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కేంద్రంలో ఉండే 2 జాతీయ పార్టీలు కూడా, ఎందుకంటే హైదరాబాద్ ను హస్తగతం చేసుకోవాలి, కేసీఆర్ కి ఇక్కడ ఉన్న పట్టును ఖతం చేయాలన్న దాని మీదకి వెళ్లి కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రయత్నం చేస్తారు. కేంద్ర పాలిత ప్రాంతం కావద్దు హైదరాబాద్ అంటే ఈ గులాబీ కండువా వేసుకున్న రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ అక్కడ ఉండాలి. అక్కడ బీజేపీ ఓడున్నా కాంగ్రెస్ ఓడున్నా వేరే ఏ ఎంపీ ఉన్నా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ రాహుల్ గాంధీ గట్టిగా కన్నెర్ర చేస్తే కూర్చుంటారు, మోడీ గారు అదిలిస్తే అదిలిపోయి అక్కడనే కూర్చునే పరిస్థితి, వాళ్ళకు మాట్లాడే నోరు ఉండదు. కేవలం గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు మాత్రమే ఆ ధైర్యం ఉంటది, ఆ తెగింపు ఉంటది, ఆ సాహసం ఉంటది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేవలం ఇది ఒక్కటే కాదు, రేపటి రోజున 3-4 డేంజర్లు ఉన్నాయి మనకు. అందుకే మనోళ్ళు ఉండాలి. రెండో ప్రమాదం, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న 7-8 మంది కుల్లా చెప్తున్నారు. దానికంటే ముందు ఈ పెద్ద మనిషి వీడియో ప్లే చేయండి. హైదరాబాద్ భారతదేశానికి 2వ రాజధాని అవుతుంది. హైదరాబాద్ భారతదేశానికి 2వ రాజధాని అవుతుంది. హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ నాయకుడు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు హైదరాబాద్ పట్ల వాళ్ళ ఆలోచన ఏంది భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికే నేను మీకు ఈ మాట చెప్తా ఉన్నా. యూనియన్ టెరిటరీ చేయాలా అనేది వాళ్ళ ఎజెండా, బీజేపీ ఎజెండా. ముఖ్యంగా మల్కాజ్గిరిలో బీజేపీకి ఓటేస్తే కంటోన్మెంట్ లో మనం ఎంత సతాయించారో మీకు యాదకుండాలి. కంటోన్మెంట్ లో ఇంచు భూమి ఇవ్వమంటే
10 ఏళ్ల నుంచి సావగొట్టింది. మరి అట్లాంటిది ఇంచు భూమి కోసమే సావగొట్టిన వాళ్ళు రేపటి రోజున సందు దొరికితే హైదరాబాద్ తీసుకుపోయి వాళ్ళ కంట్రోల్లో మొత్తం కంట్రోల్లో పెట్టుకుంటారా లేదా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మనకు కానీ ఇక్కడ ఏమాత్రం ఇక్కడ ప్రజలకు కానీ అధికారం లేకుండా చేస్తారా లేదా దయచేసి ఆలోచించమని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా. 10 మందికి చెప్పాలని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రెండో డేంజర్, బీజేపీ వాళ్ళు ఖుల్లా మాట్లాడుతున్నారు, పోటీ చేసే అభ్యర్థులే మాట్లాడుతున్నారు. మాకు 3/2 మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తేస్తాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ముస్లింలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ కానీ తెలంగాణలో ఎత్తేస్తాం అనే మాట ఓపెన్ గా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ప్రమాదం ఒక ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకి కాదు. రిజర్వేషన్లు ఒక వాళ్ళే పోవు, ఎస్సీ రిజర్వేషన్లు పోతాయి, ఎస్టీ రిజర్వేషన్లు పోతాయి. రాజ్యాంగాన్ని ఎత్తేసే అవసరమైతే మొత్తంగా వాళ్ళు ఒక అధ్యక్ష తరహా పాలన కూడా తేవాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఈ మాట మనం అర్థం చేసుకోవడమే కాదు 10 మందికి చెప్పవలసిన బాధ్యత కూడా ఉన్నది. దాని వీడియోలు కూడా చాలా ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను. ఈ గ్రూప్ లో అందరి ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నాం, మీ అందరికి కూడా ఆ వీడియోలు కూడా పంపిస్తాం. మూడో డేంజర్, గోదావరి నది మన తెలంగాణ నుంచే పారుతుంది. మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణ నుంచి వచ్చి కిందికి ఆంధ్ర నుంచి సముద్రంలో కలుస్తుంది. మోడీ గారు కర్ణాటకలో ఓట్ల కోసం, తమిళనాడులో ఓట్ల కోసం ఒక మాట చెప్తా ఉన్నాడు నిన్న మొన్న ప్రచారంలో. నదుల అనుసంధానం చేస్తాం, గోదావరి నీళ్లను తీసుకుపోయి కింద కావేరి పెన్నా కలిపి కర్ణాటకకు తమిళనాడుకు నీళ్లు ఇస్తామంటాడు. నీళ్లు ఇవ్వడం తప్పు కాదు, తీసుకుపోవడం తప్పు కాదు, నదుల అనుసంధానం కూడా తప్పు కాదు. కానీ మన అవసరాలు తీరకుండానే తీసుకుపోవడం తప్పు. తెలంగాణ అవసరాలు తీరకుండా ఇక్కడి ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఇక్కడి రైతులకు అందాల్సిన నీళ్లు పూర్తిగా అందకుండా కిందికి తీసుకుపోవడం అంటే తప్పకుండా ఇది దగా అవుతుంది. మనం గడుతున్నాం సీతమ్మ సాగర్ కింద ఖమ్మంలో గోదావరి నీళ్లు ఇంకా పూర్తిగా మనం తీసుకోలేదు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్నా, తప్పకుండా రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రను అడ్డుకోవాలన్నా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేసే కుట్రను అడ్డుకోవాలన్నా